పేలవ బౌలింగ్తోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింకా రహానే తెలిపాడు. అనుభవం కలిగిన బౌలర్లు లేకపోవడంతో 221 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. తమ బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ మెరుగవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. నిన్న జరిగిన మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్తో వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ పేలవ బౌలింగ్తో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అజింకా రహానే ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడారు. తమకు కాళ్ళు పిక్కలు పట్టేశాయని, ప్రస్తుతం బాగానే ఉందని చెప్పాడు. కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ వేస్తేనే తమ టీం కాంబినేషన్ సెట్ అవుతుందని అన్నాడు. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. 2 కళ్ళు పిక్కలు విపరీతంగా పట్టేశాయి. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా. నిజంగా ఇది చాలా కష్టంగా అనిపించింది. ఈ పిచ్పై 225 పరుగులు మంచి స్కోర్ అని నేను అనుకున్నాను. మేం బ్యాటింగ్ చాలా బాగా చేశాం, కానీ మా బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం మైనస్ అయింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో ఆడటం మాకు ఒక గుణపాఠం. వైభవ్ అరోరా తప్ప కార్తిక్ ముజరబానీలకు ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. మా దగ్గర 2 అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన ముందు తేలిపోయారు. మా బౌలర్లు ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకుంటారు. ముంబైలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు పట్టేశాయి, కానీ ప్రస్తుతం నేను బ్యాటింగ్ చేస్తున్న తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే మా జట్టు కాంబినేషన్ సెట్ అవుతుంది. ప్రస్తుతానికి జట్టు సమతుల్యం చేసుకోవాలి. బ్యాటింగ్లో మేం అదరగొట్టాం, కానీ బౌలింగ్లో ఆ సమతూకం దొరకడం చాలా ముఖ్యం. గ్రీన్ త్వరగా బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నాను అని అజింకా రహానే తెలిపాడు. ముందుగా టాస్ ఓడిపోయిన మొదటి బ్యాటింగ్ దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లకు కోల్పోయి 220 పరుగులు చేసింది. అజింకా రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్లతో 67 పరుగులు కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆడాడు. రఘువంశీ 29 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 51 పరుగులు కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 37, రింకు సింగ్ 33 నాట్అవుట్ పర్వాలేదు అనిపించారు. ముంబై బౌలర్లో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేతుల్లో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. రికల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్స్లు బాది 81 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లు బాది 78 పరుగులు హాఫ్ సెంచరీతో విజృంభించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం.